దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, మనం గడిచిన ఆదివారం రక్షణ అంటే ఏంటి అనే అంశం మీద చాలా క్లుప్తంగా అద్భుతమైనటువంటి సంగతులను మనం నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా మరి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి చక్కగా శ్రద్ధ కలిగి మీరందరూ బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టుకొని నేను చూపించే లేఖన భాగాలను కూడా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి, పరిశీలించాలి, వాటి గురించి ఆలోచించాలి. మనం అందరం కలిసి లేఖనాలను ధ్యానం చేద్దాం. ఒకసారి మనం గడిచిన ఆదివారం చెప్పుకున్నటువంటి ఆ అంశాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం, రీకాల్ చేసుకుందాం లెసన్ని. రక్షణ అంటే ఏంటి అని అంటే అందులో 4 అంశాలు ఉంటాయి, 4 కార్యాలు మనలో జరిగితే మనం రక్షణ పొందాము అని చెప్పుకుంటామని చెప్పాం. ఏంటి ఆ 4 కార్యాలు అంటే, మొదటిది ఏంటి? సువార్తను నమ్మాలి. రెండవది పశ్చాత్తాపపడాలి. మూడవది మారు మనసు పొందాలి. నాలుగవది బాప్తిసం తీసుకోవాలి. సువార్తను నమ్మి పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఆ వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే, ఇతను రక్షణ పొందుకున్నాడు. నువ్వు రక్షణ పొందావా అని చాలా మంది మన సమాజంలో ప్రశ్నిస్తూ అడుగుతూ ఉంటారు కదా. దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఈ 4 కార్యక్రమాలు జరిగినాయా అని అర్థం. వాళ్ళు అడుగుతున్నట్టు అర్థం. రక్షణ పొందావా సహోదరుడా, సోదరు, నువ్వు రక్షణ పొందావా అని అడుగుతుంటారు. అంటే దాని అర్థం ఈ 4 కార్యాలు నీ జీవితంలో జరిగాయా అని వాళ్ళు అంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఈ 4 జరిగితేనే మనం రక్షణ పొందుకున్నట్టు. ఇందులో మారు మనసు అనేది ఒకటి ఉంది కదా. ఈ మారు మనసుని మనం ఏమని పిలుస్తామనంటే, దీనికి ఒక పేరు కూడా పెట్టాను నేను. ఈ మారు మనసుని ఏమంటారంటే జీవార్థమైన మారు మనసు. చెప్పండి, దాని పేరేంటి? జీవార్థమైన మారు మనసు. ఇది ఎవరు పొందాల్సిన మారు మనసు అంటే, అన్యులు పొందాల్సిన మారు మనసు, లోకంలో ఉన్న వ్యక్తి పొందవలసిన మారు మనసు. చాలా జాగ్రత్తగా నలుసుమా. దేవుని మాటలు అంత ఈజీగా అర్థమయ్యేటివి కావు. అంత ఈజీగా అర్థమయ్యి ఉంటే మన జీవితాలు ఇలాగ ఉండవు. మనుషులు ఏంటంటే, మీరు వినటం మట్టుకు విందురు కానీ హృదయంతో గ్రహించరు అన్నాడు దేవుడు. మనం వింటం కాదు, వింటం ఎవడైనా చేస్తాడు, కానీ హృదయంతో గ్రహించాలి. విన్న మాటలు నిజంగా అర్థమవుతున్నాయా అనేది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. చెవిగలవాడు వినుగాక అన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం మొత్తంలో ఆ 7 సంఘాలకు ఆయన లేఖలు, పత్రికలు రాస్తూ చెవిగలవాడు వినుగాక అన్నాడు. అంటే మరి అందరికీ చెవులు ఉన్నాయి కదా సార్ అని అంటే, చెవులు ఉన్నా కానీ వినే చెవులు ఉండవు. ఏమండి, చెవులు ఉంటాయి కానీ వినే చెవులు కావాలి. అర్థమైందండి? చెప్పిన మాటలు హృదయంలో అర్థం కావాలి. ఆ మారు మనసుని మనం ఏమంటామంటే, మొట్టమొదటి మారు మనసు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు పొంది తీరాలి. ఆ మారు మనసుని మనం ఏమన్నామంటే, దానికి ఏం పేరు పెట్టామంటే జీవార్థమైన మారు మనసు. చెప్పండి ఒకసారి, మీరు చెప్పలేకపోతున్నారు. జీవార్థమైన మారు మనసు దాని పేరు. ఇది ఎవరు పొందేది? అన్యులు పొందేది. ఇలా రక్షణలోకి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకొచ్చిన తర్వాత ఇక మనం పరిశుద్ధులం అయిపోయాము. దేవుడు మన పాపాలన్నీ కడిగేశాడు కదా. దేవుడు మన పుట్టినప్పటి నుంచి ఉన్న పాపాలను ఎప్పుడు కడిగేస్తాడు? ఎప్పుడు పోతాయి? ఎప్పుడు పోతాయండి? బాప్తిసం తీసుకున్నప్పుడు పోతాయి. మీరు స్పందించి మాట్లాడితేనే బాగుంటుంది. బాప్తిసం తీసుకున్నప్పుడు మన పుట్టినప్పటి నుంచి ఉన్న ప్రతి పాపం కూడా దేవుడు తీసేస్తారు. అప్పుడు ఆ క్షణంలో బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చిన ఆ క్షణంలో మనం పరమ పవిత్రులము. చెప్పండి, మనం ఎవరము? పరమ పవిత్రులము. మనలో ఏ పాపం లేదు. ఇక అప్పటి నుంచి మనం పరిశుద్ధులం అయిపోయామా, మనం పరలోకానికి వెళ్ళిపోతామా అని అంటే, ఆ రోజే నేను మీకు గత వారమే ఒకటి చెప్పాను. ఏం తెలుసా? మనం రక్షణ పొందుకున్నాం కదా. రక్షణ పొందుకున్నంత మాత్రాన సరిపోదు. ఈ రక్షణను మనం కొనసాగించాలి, కంటిన్యూ చేయాలి. ఎక్కడ దాకా? రెండవ రాకడ వరకు, లేకపోతే మనం బ్రతుకున్నంత కాలం, మనం పోయేంత వరకు ఈ రక్షణను కొనసాగించాలి. రక్షణను కొనసాగించడం అంటే అర్థం ఏంటి? దేన్ని కొనసాగించాలంటే, నీవు పరిశుద్ధుడు అయ్యావు కదా, ఈ పరిశుద్ధతను కొనసాగించాలి. నువ్వు నీతిమంతుడు అయ్యావు కదా, ఈ నీతిమంతమును కొనసాగించాలి. నువ్వు మారు మనసు పొందావు కదా, ఇదే మనస్సును నువ్వు కొనసాగించాలి. నువ్వు సువార్తను నమ్మావు కదా, యేసును సురక్షకునిగా నీ జీవితానికి రాజుగా నువ్వు స్వీకరించావు కదా, ఇదే తీర్మానాన్ని నువ్వు కొనసాగించాలి. ఈ 4 కార్యాలను నీవు బ్రతికున్నంత కాలం కొనసాగించటమే రక్షణను కొనసాగించటం, రక్షణను కాపాడుకోవటం. ప్రతివాడు భయం కలిగి, భక్తి కలిగి, వణుకుతో మనం పొందుకున్న సొంత రక్షణను మనం కొనసాగించాలని మనం గత ఆదివారమే మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుకున్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఈ 4 కార్యాలు మనలో జరిగినాయో, మన మనస్సు మారిపోయింది, నూతన మనస్సుగా మారింది. అంటే మన ఆత్మకు విమోచన కలిగింది. దాన్ని ఏమంటారంటే, మన ఆత్మకు విమోచన కలిగింది అంటారు.
మన ఆత్మ విమోచించబడింది, మన ఆత్మకు విడుదల వచ్చింది, మన ఆత్మకు స్వాతంత్రం వచ్చింది, మన ఆత్మ పవిత్రంగా మారిపోయింది. ఏంటి ఇంతకీ ఆత్మ మారిపోయింది, ఆత్మ పరిశుద్ధం అయిపోయింది అంటున్నారు? మరి శరీరం సంగతి ఏంటంటే, శరీరంలో పాప నియమం అనేది అలాగే ఉంటుంది. చాలా జాగ్రత్తగా నాలుగు ఈ పాఠం అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఎప్పుడైతే సువార్త నమ్మావో, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నావో, మారు మనసు పొందావో, బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే రక్షణ పొందావో, నీ ఆత్మ విమోచించబడింది, ఆత్మ పవిత్రమైపోయింది, మనస్సు పవిత్రమైపోయింది, మనస్సుకు మార్పు వచ్చింది. కానీ శరీరం లోపల ఉన్నటువంటి ఈ పాప స్వభావం, ఆదాము ద్వారా మనకు సంక్రమించినటువంటి ఈ పాప స్వభావం, పాప నియమము మనలో అలాగే ఉంటుంది. మొన్నటిదాకా వ్యభిచారం చేసినవాడు, మొన్నటిదాకా అబద్ధాలు ఆడినవాడు, మొన్నటిదాకా మోసం చేసినవాడు, మొన్నటిదాకా జులాయిగా తిరిగినవాడు, మొన్నటిదాకా కపటంతో నింపబడినవాడు, మొన్నటిదాకా అబద్ధాలు ఆడినవాడు వెంటనే సువార్తను నమ్మి మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ఈ అలవాటంతా వెంటనే పోతుందా అంటే పోదు. ఇది పోవటానికి, ఈ పాప స్వభావము, ఈ పాప నియమము నీరసించిపోవటానికి, నశించిపోవటానికి, ఈ అలవాటు మానుకోవటానికి మనకు చాలా టైం పడుతుంది. ఈ శరీరం ఉన్నంత కాలము, ఇప్పుడు శరీరం ఏమో, శరీరంలో ఉన్న ఈ గుణ లక్షణాలన్నీ చిన్నప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసిన ఈ పాపం అంతా, ఇదంతా ఉంది కదా స్వభావం, ఇది ఆత్మ మీద దాడి చేస్తూ ఉంటుంది. ఆత్మ ఏమో పవిత్రంగా బ్రతకాలి, మనం నీతిమంతులుగా బ్రతకాలి, దేవుని మాటల ప్రకారం నడుచుకోవాలి, దేవునికి భయపడాలి, మనం పాపం జోలికి వెళ్ళకూడదు అని ఈ ఆత్మ లోపల పోరాటం చేస్తుంటే, ఈ శరీరం ఏమో దానికి విరుద్ధంగా పోరాటం జరుగుతుంది. ఈ ఆత్మకు శరీరానికి మధ్యలో ఈ పోరాటం మనం బ్రతుకున్నంత కాలం జరుగుతూ ఉంటుంది. ఈ పాప నియమం దినదినము నీరసించిపోవాలి, బలహీన పడిపోవాలి, మనలో నశించి కృషించిపోవాలి. లోపల ఉన్న ఆత్మ నియమం ఉంది, పరిశుద్ధాత్మ నియమం, అది రోజు రోజుకు బలపడుతూ ఉండాలి. ఏమంటే నేను చెప్పేది అర్థమవుతుందిగా? లోపలున్న ఆత్మ నియమము విమోచించబడింది కదా, మన ఆత్మ పవిత్రంగా మారింది కదా, మన మనసు, అది రోజు రోజుకు బలపడుతూ ఉండాలి. ఈ పాప నియమం, శరీరంలో ఉన్న ఈ దురాశలు, అందుకే మొదటి యోహాను పత్రికలో ఏమంటాడు తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు నశించిపోవాలి. ఈ మూడు దేవుని వలన కలిగింది కాదు, ఈ శరీరంలో ఉంటాయి. శరీరాశ, శరీరం ఉన్నంత కాలం శరీరాశ ఉంటుంది, ఈ నేత్రాలు ఉన్నంతకాలం నేత్రాశ, ఈ జీవానికి ఉన్న డంబం, అతిశయం, గొప్పలు, ఈ శరీరంలో ఉన్న ఈ లక్షణాలన్నీ నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాయి. తెలుసో తెలియకో కొన్ని సందర్భాల్లో మనం తప్పులు చేసేస్తూ ఉంటాం, పాపం చేసేస్తూ ఉంటాం, చిన్న చిన్న ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉంటాం, దేవుణ్ణి గాయపరుస్తూ ఉంటాం, దేవుణ్ణి బాధ పెడతా ఉంటాం. చిన్న చిన్న అతిక్రమలు, దోషాలు, పాపాలు మనలో తెలుసో తెలియకో అడపదడప పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఆత్మ మాత్రమే పరిశుద్ధం అవటం కాదు, మన మనస్సు మాత్రమే మారటం కాదు, అది మాత్రమే పవిత్రీకరించబడటం కాదు, మన శరీరం కూడా పవిత్రంగా మారాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం దీనికి సంబంధించి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూస్తాం చూడండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏమండి, దేన్ని సంపూర్తి చేసుకోవాలి? పరిశుద్ధతను. మనలో పరిశుద్ధత ఉంది, మనం పరిశుద్ధులం అయ్యాం, కానీ అది ఇంకా సంపూర్ణం చేయబడలేదు. అది సంపూర్ణం చేయబడాలంటే ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. అక్కడే ఉంది ఆ మాట. అందుకే వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. వీళ్ళందరూ రక్షణ పొందారు, మానూసు పొందారు. సంఘం, కొరింథీ సంఘం అంటే అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే, మారుమనసు పొందిన వాళ్ళే. అరే బాబు, మన ఆత్మ మాత్రమే కాదు, మన శరీరానికి ఉన్న సమస్త కల్మషము నుంచి కూడా మనం ఏం చేయాలి తెలుసా? పవిత్రులుగా చేసుకుందాం. ఇలా చేసుకోవటమే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటం. సంపూర్ణ పురుషులు మగు వరకు మనం సర్వ పరిపూర్ణులు అయ్యేంత వరకు మనం పరిశుద్ధత అనే ప్రాసెస్ లో నడుస్తున్నాం. పరిశుద్ధులుగా మారుతూనే ఉన్నాం. ఇంకా మనం ఆత్మకు విమోచన జరిగింది, ఆత్మ విషయంలో, మనసు విషయంలో పరిశుద్ధులు అయ్యాం, కానీ శరీరంలో మన పాప స్వభావం అలాగే ఉంది. ఆదాము రక్తం మనలో ప్రవహించటాన్ని బట్టి ఆ పాప నియమం అలాగనే ఉంది. శరీర విషయంలో కూడా మనం పరిశుద్ధులుగా మార్చబడుతూ ఉండాలి. మనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నటువంటి ఇవన్నీ మానేసుకుంటా ఉండాలి. ఈ శరీర దురాశలు, ఇచ్చలన్నీ చంపేసుకుంటా ఉండాలి. పోవట్లేదనుకో, ఎంత చంపినా ట్రై చేసినా పోవట్లేదనుకో, అవసరమైతే వారం 40 రోజులు 20 రోజులు ఉపవాసం ఉండైనా సరే,
ఈ శరీరాన్ని బలహీనపరిచైనా సరే ఇందులో ఉన్న ఆ ఇచ్చలు, ఆ కోరికలు, ఆ దురాశలు, ఆ జీవపు డంబం, ఆ నేత్రాశ ఇవన్నీ నశించిపోయే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అందుకోసం ఉపవాసం ఉంటారు చాలా మంది. మనం కూడా అవసరాన్ని బట్టి ఉండాలి. ఎందుకు? ఈ శరీరం బలహీనపడిపోవాలి. బలహీనపడిపోతే ఇందులో ఉన్న ఇచ్చలు, కోరికలు చచ్చిపోతాయి. ఎందుకంటే ఆత్మ మాత్రమే పరిశుద్ధపరచబడితే కుదరదు, శరీరం కూడా పరిశుద్ధపరచబడాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:23లో ఒక చక్కని మాట ఉంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:23లో మనం ఒకసారి అది కూడా చూద్దాం. మొదటి దశలోనికి 5:23లో ఏముందో తెలుసా? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏమండి? ఎలా పరిశుద్ధపరచాలి మిమ్మల్ని? సంపూర్ణంగా. సంపూర్ణం అంటే ప్రస్తుతం మరి సంపూర్ణంగా లేవా అంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేదు. మీ ఆత్మ మాత్రమే, మనస్సు మాత్రమే పరిశుద్ధపరచబడింది. కానీ శరీరంలో ఈ నేత్రాశ, శరీరాశ, జీవోపడం, పాప నియమం ఇదంతా ఉంది. అందుకే సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. కాపాడబడాలి మన శరీరం, మన ఆత్మ, మన జీవం ఇవన్నీ నిందారహితంగా ఉండాలంట. యేసుప్రభువు రెండవ రాకడ వచ్చినప్పుడు, యేసుప్రభువు రెండవ రాకడ వచ్చిన కొంతమంది ఏమంటారు తెలుసా? ఆ శరీరంతో ఏం పాపం చేస్తే, ఏ తప్పు చేస్తే ఏమైందిలేండి, మట్టికి కలిసిపోతుంది కదా, మనం ఆత్మలో మనసులో కల్మషం లేకుండా పవిత్రంగా బ్రతికితే చాలు అని చెప్పే సంఘాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు? పరిచర్యలు నానా విధాలు అన్నట్టుగా బోధలు కూడా ఈరోజు నానా విధాలుగా. శరీరం ఏముందండి, మట్టిలో కలిసిపోద్ది, అది పవిత్రంగా ఉండాల్సిన పర్వాలేదు. ఈ శరీరంతో ఏ తప్పులను చేయొచ్చు, ఏ పాపం చేయొచ్చు, ఆత్మ మంచిగా ఉంటే చాలు అంటారు కొంతమంది. కానీ యేసు రాకడ వరకు ఏమేమి నిందారహితంగా ఉండాలని పౌలు గారు అంటున్నారు? ఆత్మ, జీవము, శరీరం కూడా నిందలేనిదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. ఇగో ఈ మూడు పవిత్రంగా కాపాడుకుంటూ ముందుకెళ్ళటమే రక్షణను కొనసాగించటం, పరిశుద్ధతను సంపూర్తి చేయటం, సంపూర్ణంగా మారటం అంటే ఇదే. సంపూర్ణం అవ్వటం అంటే ఇదే, బీయింగ్ శాంక్టిఫైడ్, పరిశుద్ధులం అవ్వటం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు రక్షణ పొందాం, మనం జీవార్థమైన మారు మనసు పొందాము. అయినా సరే మనం మన శరీరంలో ఉన్న పాప నియమాన్ని బట్టి మనం ఇంకా ఎన్నో తప్పులు బ్రతుకున్నంత కాలం చిన్న చిన్న పొరపాట్లు చేసుకుంటూనే ఉంటాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. బైబిల్లో ఉన్న మాటలని పాటిస్తున్నారు ఈరోజు అందరూ. మనం అతిక్రమించే ఆజ్ఞలు ఎన్నున్నాయి. ప్రతి ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి, దేవునితో మాట్లాడాలి, నన్ను ప్రతి ఉదయం లేచి నన్ను మొరపెట్టు అని దేవుని వాక్యం ఆజ్ఞగా చెప్పబడింది. మరి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము? మరి చేయట్లేదంటే ఆ రోజు ఏం చేసినట్టు? పాపం చేసినట్టే. దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం పాపం, చెడు దృశ్యాలు చూడటం పాపం, చెడు ఆలోచించటం పాపం, ఇతరులకు మీద పగ పెంచుకోవటం పాపం, అనవసరంగా కోపపడటం పాపం, అన్యాయంగా మాట్లాడటం పాపం, మూర్ఖంగా మాట్లాడటం పాపం. మనలో ఎన్ని పాపాలు ఉంటాయి తెలుసా? మరి వీటన్నిటి విషయంలో కూడా మనం ఏం పొందాలో తెలుసా? మారు మనసు పొందాలి. వీటి విషయంలో కూడా మనం ఏం పొందాలి? మారు మనసు. దీన్నే మనలో ఉన్నటువంటి పాప నియమమును బట్టి, మనలో ఉన్నటువంటి పాప స్వభావం బట్టి, శరీరంలో ఉన్న ఈ పాప స్వభావం బట్టి మనం పరిశుద్ధులమైన, బాప్తిసం తీసుకున్నా, మారు మనసు పొందినా, రక్షణ పొందినా, నువ్వు క్రైస్తవుడిగా కొనసాగుతూ ఉన్నా, నీలో ఉన్న శరీరంలో ఉన్న ఈ తలంపు పాప స్వభావాన్ని బట్టి అడపాదడప అప్పుడప్పుడు పడిపోతూ మనం చేసే పాపాలను విషయంలో మనం మారు మనసు కంటిన్యూస్ గా పొందుతూ ఉండాలి. దీన్నే అనుదిన మారు మనస్సు ఏమంటారు చెప్పండి? అనుదిన మారు మనసు. ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి దైవ సేవకుడి జీవితంలో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఎల్లప్పుడూ మనం అనుదిన మారు మనసు, వ్యక్తిగత మారు మనసు పొందుతూనే ఉండాలి. మొదట పొందిన మారు మనసే కాదు, నువ్వు బ్రతికినంత కాలం వ్యక్తిగతంగా అనుదినం నువ్వు మారు మనసు పొందుతూ ఉండేది ఒకటి ఉంది. నువ్వు చేసే పొరపాట్ల విషయంలో, నువ్వు చేసే తప్పుల విషయంలో నువ్వు మారు మనసు పొందుతూ ఉండాలి. ఇప్పుడు దావీదు భక్తుడు ఉన్నాడు. దావీదు భక్తుడు ఒక స్త్రీ విషయంలో పాపం చేశాడు కదా. పాపం చేసిన తర్వాత, అది పాపం అని తప్పని తెలుసుకున్న తర్వాత, గద్దింపబడిన తర్వాత, ప్రవక్త నాతాను చేత గద్దింపబడిన తర్వాత ఘోరంగా ఏడిచి 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడా లేదా? అదే అనుదిన మారు మనసు. తను చేసిన పొరపాటు విషయంలో పొందే మారు మనసు. సొలొమోను ఉన్నాడు. సొలొమోను యెహోవా భక్తుడే అయినా నువ్వు ఐశ్వర్యం కూడా కోరుకోకుండా, డబ్బు కోరుకోకుండా, దీర్ఘాయువు కూడా కోరుకోలేదు తెలుసా ఆయన.
ఎవడని ఏమని కోరుకుంటే నేను 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటాడు కదా. ప్రభువా నాకు దీర్ఘాయు, దేవుడా నాకు దీర్ఘాయువు అని కోరుకుంటాడు. కానీ ఆయన దేవుడు అంటాడు, ఆయన దీర్ఘాయువు కూడా అడగలేదు తెలుసా. జ్ఞానము తెలివి నీ ప్రజలను పరిపాలించడానికి, తీర్పు తీర్చడానికి కావాల్సిన జ్ఞానం తెలివి నాకు ఇవ్వు ప్రభు అన్నాడు. దీర్ఘాయువును కూడా తుచ్చమైనదిగా ఎంచుకున్నాడు. అంత గొప్ప భక్తుడు, యెహోవా భక్తుడు రాను రాను అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ కోసం వాళ్ళ దేవతల కోసం బలిపీఠాన్ని కట్టించి భయంకరమైన పాపం చేశాడు. కామాతురుడయ్యాడు. అప్పుడు తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళా దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ఇదిగో ఇదే వ్యక్తిగత మారు మనసు, అనుదిన మారు మనసు. ఇలా ఎంతో మంది భక్తుల జీవితాల్లో చూస్తే తప్పటడుగులు వేసిన వారు, పొరపాట్లు చేసిన వారు చాలా మంది ఉన్నారు, ఉంటారు. మన జీవితంలో కూడా అలా జరుగుతుంది. తెలుసో తెలియకో జరుగుతూనే ఉంటుంది. వాటి విషయంలో నువ్వు ఎల్లప్పుడూ ఇది తప్పు అని తెలిసినప్పుడు వెంటనే మనం మారు మనసు పొందాలి. అనుదిన మారు మనసు ఒకటి. రెండవది ఏంటంటే, మనం ఒక సంఘంలో ఎదుగుతూ ఉన్నప్పుడు సంఘ సభ్యులు చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలు మనకు తెలిసినప్పుడు దాన్ని మనం ఖండించకపోతే ఆ పాపం కూడా మన మీదకే వస్తుంది. సంఘంలో చేసే పొరపాట్లు, పాపాల విషయంలో కూడా మనం మారు మనసు పొందాలి. ఇప్పుడు కొంతమంది సంఘ కాపురులు ఉన్నారు. వాళ్ళ సంఘాల్లో చూస్తే కొన్ని సంఘాల్లో, అన్ని సంఘాల్లో మనం చెప్పట్లేదు, కానీ కొన్ని సంఘాల్లో కొంతమంది విశ్వాసులు కొంతమంది వ్యభిచారులుగా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని సంఘ కాపరికి కూడా తెలుసు, కాపరి కుటుంబానికి కూడా తెలుసు, కానీ ఖండించరు. నువ్వు చేసింది తప్పమ్మా అని చెప్పరు. చెప్తే కానుకలు రావేమో, ఒక నంబర్, ఒక సంఖ్య తగ్గిపోద్దేమో, సంఘానికి ఎంతమంది వస్తున్నారని బయట గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, ఇట్లాగా చెప్పుకుంటా పోతే, పాపం చేసేవాడిని ఇట్లా వెళ్ళేసుకుంటూ పోతే నా సంఘం ఖాళీ అయిపోద్దేమో, నాకు రావాల్సిన చందాలు, కానుకలు, దశం భాగాలు రావేమో అనుకొని చెప్పకుండా కొంతమంది మోసగాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా వాళ్ళని కొనసాగిస్తారు. కొంతమంది అబద్ధికులు, అబద్ధాల కొంపలు కూల్చేవాళ్ళు ఉన్నా, అబద్ధ ప్రచారాలు చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళని ఖండించకుండా కొనసాగిస్తారు. వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నా, మానభంగాలు చేసేవాళ్ళు ఉన్నా వాళ్ళని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళను ఖండించకపోవటం కూడా సంఘ సభ్యులుగా ఉన్న మన మీదకి ఆ పాపం వస్తుంది. ఆ విషయాలలో కూడా మనం మారు మనసు పొందాలి. ఈ మాటని పౌలు గారే చెప్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ కొరింథీ సంఘంలో ఒక భయంకరమైనటువంటి పాపం జరిగింది. దాన్ని పౌలు గారు ఏమని చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో అంటే జారత్వం ఉంది. సంఘం మీలో అంటే ఎవరు తెలుసా? కొరింథీ సంఘం. సంఘానికి చెప్తున్నాడు, ఒక వ్యక్తికి కాదు, సంఘంలో ఉన్న అందరితో, సంఘ సభ్యులతో చెప్తున్నాడు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు, అందరు కాదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. చూసారా? అంటే అతని తండ్రి భార్య అంటే ఎవరు? వాళ్ళకి అమ్మేగా, అంటే సొంత అమ్మ కాదు, వాళ్ళ నాన్నకి ఇంకో భార్య ఉంది, ఆమెని ఇతను ఉంచుకున్నాడట. ఎంత భయంకర, తల్లినే ఉంచుకోవటం ఎంత భయంకరమైన పాపం అది. పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. ఉన్నాడట. అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. అసలు మీరేందయ్యా, దేవుని సంఘంలో ఇంత ఘోరం జరుగుతుంది, ఇంత భయంకరమైన ఘోరం అసలు సంఘానికి బయట అన్నిలో కూడా జరగదు. అన్నిలో కూడా ఇంత నీచమైన పాపం ఎవరైనా చేస్తాడా? అలాంటిది మీ సంఘంలో ఒకడట తన తండ్రి భార్యతో విచారం చేస్తున్నాడు అని చెప్తూ, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇంకా పోజులు కొడుతూ, అతిశయిస్తూ, డంబాలు కొడుతూ మా సంఘం పెద్ద గొప్ప అని పై డంబాలు కొడుతున్నారు. మీరు సిగ్గుపడకుండా దుఃఖపడి అలాంటి వాడిని ఎలేయాలి సంఘంలో నుంచి. అట్లా ఎలేయకుండా వాడిని గద్దించకుండా ఇంకా మీలో కలుపుకుంటూ, మాది పెద్ద గొప్ప సంఘం, ఎత్తబడే సంఘం, క్రమశిక్షణ కలిగిన సంఘం, అలాంటి సంఘం మా ఊళ్ళో ఎవరిది లేదు అని డప్పాలు వాయిస్తున్నారు. మీరు దుఃఖపడి మీరు అట్లా చేయలేదు అంటున్నాడు. అట్లా అంటూ 6వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసేయండి. పులిసిపోయిన పిండి కొంచెం ఉన్న ముద్దంతా పాడైపోద్ది. ఆ పులిసిపోయిందని అవసరపడేయండి, లేకపోతే మీరు కూడా పులిసిపోతారు అని చెప్పి లాస్ట్ వచనంలో 13వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి లేండి. వాడినే యూజ్లెస్ ఫెలో వాడు. దేవుని సంఘం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇది దేవుడు సంచారించే స్థలం, ఇది దేవుడు నివసించే స్థలం. సంఘం అంటే ఏంటంటే పరలోకమందున్న దేవుడు వారి మధ్యలో వచ్చి సంచరించే స్థలం, దేవుడు నివాసం ఉండే స్థలం, దేవుడు సింహాసనాశీనుడుగా ఉండే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం.
పరిశుద్ధులు కూర్చున్న స్థలం. ఇట్లాంటి దుర్మార్గుడిని మధ్యలో కూర్చోబెట్టి గొప్పలు చెప్పుకుంటున్నాం, వెళ్ళండి ఆ దుర్మార్గుడిని అని అంటే వీళ్ళందరూ బాధపడి దుఃఖపడి ఏడ్చారనమాట. సంఘం అంతా ఏడ్చి వాడిని లేశారు. ఆ మాట పౌలు గారు 2వ పత్రికలో రాశాడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము చూడండి 8వ వచనం నుంచి చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం నుంచి. నేను వ్రాసిన పత్రిక వలన, అంటే ఇంకో మొదటి పత్రికలో చెప్పాడు కదా, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను. అంటే మిమ్మల్ని ఏదో బాధ పెట్టాను కాబట్టి నేనేం బాధపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలమును మట్టుకే దుఃఖపెట్టానని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలో నన్ను మా వల్ల మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఇదిగో మీరు దుఃఖపడి మారు మనసు పొందారు కాబట్టి నేను హ్యాపీగా సంతోషిస్తున్నట్టు పోవాలి. మారు మనసు పొందారు లేదా ఈ విషయంలో? సంఘమే మారు మనసు పొందింది. ఈ మారు మనసు పేరేంటి తెలుసా? రక్షణార్థమైన మారు మనసు. అక్కడ ఉంది చూడండి. ఏం మారు మనసు అంటే దీన్ని ఇందాక నేను చెప్పాను కదా, మన వ్యక్తిగత మారు మనసు, అనుదిన మారు మనసు కూడా ఉండాలి మనం చేసిన తప్పులను బట్టి అని. అది కూడా దీనికి ఎందుకే వస్తుంది. దేనికెందుకు? రక్షణార్థమైన మారు మనసు. రక్షణార్థమైన మారు మనసు కింద 3 వస్తాయి. ఒకటి, మనం వ్యక్తిగతంగా చేసినటువంటి పాపాల విషయంలో, చేస్తున్న పాపాల విషయంలో మనం అనుదినము మారు మనసు పొందాలి. మొదటిది. రెండవది ఏంటంటే సంఘంలో జరిగిన పాపాల విషయంలో కూడా, సంఘంలో ఎవడైనా తప్పు చేస్తే కూడా ఆ విషయంలో కూడా మనం దుఃఖపడి మారు మనసు పొందాలి. ఇది రెండవది. ఇక మూడవది ఉంది ఏంటో తెలుసా? మూడవది జాతనాలి. ఆ మూడవది ఏంటంటే మనం వ్యక్తిగతంగా చేసేది కాదు, సంఘంలో ఒకడు చేసింది కాదు. ఈ మూడవది ఏంటంటే సంఘంలో చేస్తున్నటువంటి అబద్ధ బోధలు. సంఘంలో అబద్ధ బోధలు, బైబిల్కి వ్యతిరేకమైన బోధలు, లేఖనానికి వ్యతిరేకమైన బోధలు, స్వార్థపూరితమైన బోధలు, లాభాపేక్షతో కూడిన బోధలు, కల్పన కథలు. ఆ సంఘంలో బోధకుడు బోధిస్తున్నాడు అని తెలిసినా నీవు వాటిని ఖండించకుండా వాటిని నమ్మటం ఏదైతే ఉందో అది కూడా భయంకరమైన పాపమే. ఆ పాపం విషయంలో కూడా మారు మనసు పొందాలి. ఇది మూడవది. ఈ 3 మారు మనసులను కలిపి ఏమంటారంటే రక్షణార్థమైన మారు మనసు. ఇది నీ రక్షణకు సంబంధించిన మారు మనసు. నీ రక్షణను కొనసాగించే విషయంలో నీవు పొందవలసిన మారు మనసు ఇది. ఏమండి? నీ రక్షణ కొనసాగించాలంటే రక్షణార్థమైన మారు మనసు నువ్వు పొందాలి. ఏంటి ఆ రక్షణార్థమైన మారు మనసు అంటే దాని కింద 3 వస్తాయి. ఒకటేమే మనం వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి దోషాలు, అతిక్రమాలు, పాపాల విషయంలో అనుదినం మారు మనసు పొందాలి. రెండవది, సంఘంలో ఎవడైనా సభ్యుడు చేస్తే అది మనం తెలిసి కూడా దాన్ని ఖండించకపోవడం చేసే పాపం ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా మనం మారు మనసు పొందాలి. ఇక మూడవది ఏంటి? అబద్ధ బోధలు మనం నమ్మటానికి వీలు లేదు. సత్యముని నమ్మాలి. మా సంఘంలో అబద్ధాన్ని బోధిస్తున్నారని తెలిసినా కూడా నువ్వు అక్కడ కొనసాగకూడదు. అక్కడ ఉన్న కాపురత నువ్వు చెప్పాలి. ఆ విషయంలో మారు మనసు పొందాలి. అంటే సత్యముని నమ్మాలి, అబద్ధం నమ్మకూడదు. అబద్ధాల విషయంలో, సిద్ధాంతాల విషయంలో మారు మనసు పొందాలి. ఇగో ఈ మాటను కూడా యేసుప్రభు వారే గద్దించాడు. ఈ 3వ విషయాన్ని మనం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం చూడండి 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనంలో ఎఫెసు సంఘం, ఇక్కడ సంఘానికి చెప్తున్నాడు అనమాట. ఎఫెసు సంఘానికి ఏం చెప్తున్నాడంటే 2వ వచనంలో చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ నిరుగుదురు. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివి. చూసావా? ఈ సంఘానికి గొప్పగా ఏమని మెచ్చుకుంటాడు తెలుసా? కొంతమంది అపోస్తులు గారు కానీ వాళ్ళు అపోస్తులని చెప్పుకుంటారు. దొంగ అపోస్తులు వాళ్ళు. వీళ్ళు దొంగ అపోస్తులు అనే విషయాన్ని నువ్వు గ్రహించేశావు. ఇంకా ఏమంటున్నాడు? వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివని. 4వ వచనం చూడండి, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. అంటే సిద్ధాంతం బాగుంది, నువ్వు దొంగ అపోస్తులను దొంగలు అంటున్నావు, అబద్ధికులు అంటున్నావు. అంటే సిద్ధాంతం విషయంలో, సత్యం విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నావు నువ్వు. కానీ నీలో ఒక లోపం ఉన్నది. ఏంటో తెలుసా? మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేసావు. మొట్టమొదటి ప్రేమను వదిలేసిందంట. అంటే కొత్తగా మనం క్రైస్తవంలో దేవుని నమ్ముకున్నప్పుడు, క్రైస్తవులుగా మారినప్పుడు భయం, భక్తి ఎక్కువ ఉంటుంది కదా మనకి. ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తాం, పాటలు పాడతాం, ప్రార్థన తప్పనిసరిగా చేసుకుంటాం, దైవజనులు ఇంటికి ఆహ్వానిస్తాం, మనం కూడా భయం భక్తులు కలిగి ఉంటాం, చందా ఇస్తాం, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాం కదా. అంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తాం. అప్పుడు రాను ముదిరిపోతాం, ముదిరి టెంకలు అయిపోతాం. కొంచెం జ్ఞానం ఎక్కువ అయ్యే కొద్దీ, కొంచెం బైబిల్లో ఉన్న జ్ఞానం ఎక్కువ తెలుసుకున్న కొంచెం సీనియారిటీ పెరిగే కొద్దీ మనలో కొంత గర్వం, కొంత నిర్లక్ష్యం, కొంత సోమర్తనం, బద్ధకం, కొంత లెక్కలేనితనం,
వచ్చేస్తుంది. అప్పుడు ఆ మొదట ఎలాగైతే ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వెళ్ళామో తర్వాత వెళ్ళాం. అంతకుముందు అయితే అవకాశం రాకపోతే పాటలు పాడటానికి అవకాశం రాకపోతే ఫీల్ అయిపోయేవాడు, నాకు పాటకు ఇవ్వలేగుతాయేమో అని. ఇస్తే బాగుండు అనే మనసు ఉండేది అప్పుడు. ఇప్పుడు ముదురు టెంకలు అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి, అసలు అడగం కూడా. వాళ్ళు ఇవ్వకపోతే ఫీల్ అయ్యేది కాదు, అలా మంచి జరిగేది అనుకోండి. అంటే అల్లం పోయి సొంటి అయినట్టు, తొండ ముదిరి ఊసరు వెళ్ళినట్టు. మనం కొంచెం జ్ఞానం రాగానే, కొంచెం సీనియారిటీ రాగానే లూసిఫర్ లాగా జ్ఞానం ఎక్కువయ్యి దేవుడి మీదనే తిరుగుబాటు చేసి దేవుడి మీదనే హెచ్చించుకున్నట్టుగా మనం మొదటి ప్రేమను నువ్వు ఏమంటున్నాడు తెలుసా, మొదటి ప్రేమను నువ్వు వదిలితేది. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు కింద, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియల్ని మొదటి ప్రేమ ఎప్పుడైతే పోయిందో ఆ స్థితిలోంచి పడిపోయినట్టే లెక్క. నువ్వు మొదటి ఏ స్థితిలోంచి పడిపోయావు జ్ఞాపకం తెచ్చుకో. ఒకప్పుడు నువ్వు ఏమైందావు, నీకు ఎంత ప్రేమ ఉండేది నా మీద, నా వాక్యానికి ఎంత గౌరవించేవాడు, నా మందిరాన్ని ఎంత గౌరవించేవాడు, దైవ సేవకులు అంటే విశ్వాసం అంటే ఎంత చేతులకి నమస్కారం చేసేవాడు, వందనాలు చెప్పావు, నీ మనసు ఎంత గొప్పది, దేవుని పని అంటే ఎంత డబ్బులు ఇచ్చేవాడు నువ్వు, ఎంత కానుకిచ్చేవాడు నువ్వు, ఎంత గొప్ప మనసు ఉండేది నీది, ఎన్నిసార్లు ప్రార్థన పెట్టుకునేవాడు నువ్వు ఇంట్లో సంవత్సరానికి. ఆ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావు. మొదటి ప్రేమ లేదు కాబట్టి స్థితి నుంచి. మనం ఎప్పుడైనా సరే ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కాలి కానీ ఒక మెట్టు కిందకి దిగకూడదు. కిందకి దిగిపోయామంటే స్థితిలో నుంచి పడిపోయామని లెక్క. కిందకి దిగటం అంటే పడిపోవటం, పైకి ఒక మెట్టు ఎక్కటం అంటే ఎదగటం. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా మనం ఒక మెట్టు పైకి ఎదగాలి, లేదా కనీసం ఆ మెట్టు మీదే ఉండాలి. కానీ ఒక మెట్టు కిందకి దిగామంటే నీ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. అందుకే ఆ మొదటి క్రియలు చేయి, ఒకప్పుడు నువ్వేం చేసావో చేయి అంటున్నాడు. అర్థమైందా? ఈ విషయంలో కూడా మారు మనసు పొందు అంటున్నాడు. ఇంకా మనం చూస్తే చూడండి, కిందకి చూస్తే 12వ వచనంలో పెర్గము అనే సంఘానికి ఏమంటున్నాడు తెలుసా? 14వ వచనంలో ఆ సంఘానికి ఏమంటున్నాడు చూడండి. 14వ వచనంలో, ఆయనను నేను నీ మీద కప్పితం ఒకటి మోపాల్సింది, అదే అనగా విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. బిలాం బోధ అంటే తప్పుడు బోధ వేసేవారు నీలో ఉన్నారు, నీ సంఘంలో ఉన్నారు. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు. తప్పుడు సిద్ధాంతాలు నువ్వు వినటం, ఆచరించటం, నమ్మటం, కొనసాగించటం, సపోర్ట్ చేయటం కూడా పాపమే. ఆ విషయంలో కూడా మనం మారు మనసు పొందాలి. దాని కింద అంటాం, అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. నికోలాయితుల బోధ, బిలాము బోధ, తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాలు, లేఖనాలు చెప్పని సిద్ధాంతాలు, యేసుప్రభువారు బోధించని సిద్ధాంతాలు, శిష్యులు అపోస్తలు చెప్పని సిద్ధాంతాలు నీ సంఘంలో జరుగుతున్నాయి. అయినా నువ్వు నిమ్మకు నీరెత్తినట్టున్నావు, సపోర్ట్ చేస్తున్నావు, ప్రశ్నించట్లా, వాటిని నమ్ముతున్నావు, వాటిని కవర్ చేస్తున్నావు. ఇది కూడా పాపం. ఈ విషయంలో కూడా మారు మనసు పొందాలి. ఈ 3 మారు మనసులను కలిపి రక్షణార్థమైన మారు మనసు. ఏమండి, రక్షణలో నువ్వు కొనసాగాలనంటే రక్షణార్థమైన మారు మనసు నువ్వు పొందాలి. ఇది క్రైస్తవులు పొందవలసిన మారు మనసు, విశ్వాసులు పొందే మారు మనసు. ఫస్ట్ మారు మనసు ఒకటి చెప్పాను కదా, దాని పేరేంటి? జీవార్థమైన మారు మనసు. అది ఎవరు పొందేది? అన్యులు పొందేది, లోకంలో ఉన్న మనుషులు పొందేది. కానీ నువ్వు క్రైస్తవుడుగా మారిన తర్వాత కూడా నీవు పొందే మరొక మారు మనసు ఉన్నది. దాని పేరే రక్షణార్థమైన మారు మనసు, నీ రక్షణను కొనసాగించే మారు మనసు, నిన్ను పరలోకాన్ని నడిపించే మారు మనసు. ఈ మారు మనసు కింద 3 విషయాలు వస్తాయి. ఒకటి అనుదిన మారు మనసు, రెండవది సంఘంలో ఎవరైనా పాపం చేస్తే దాని విషయంలో మారు మనసు, మూడవది అబద్ధ బోధల విషయంలో మారు మనసు పొందాలి. నువ్వు నమ్ముతున్నది తప్పు అని ఎవరైనా నేను నిరూపించినప్పుడు, లేఖనాధారం చూపించినప్పుడు వెంటనే ఆ విషయంలో అయ్యో నేను ఇంతకాలం తప్పు నమ్మాను, అబద్ధం నమ్మాను అని వెంటనే దాన్ని మానేసుకొని దాన్ని విడిచిపెట్టి సత్యాన్ని నమ్మి ముందుకెళ్ళటమే అసలు సిసలైన మారు మనసు. బోధ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి, వ్యక్తిగత మారు మనసు ఉండాలి. సంఘంలో ఎవరైనా పాపం చేస్తుంటే దాన్ని ఖండించేవాడుగా నేను ఉండాలి. ఆ విషయంలో మారు మనసు పొందాలి. ఇది రక్షణార్థమైన మారు మనసు. మారు మనసు అంటే అర్థమవుతుంది కదా, జీవార్థమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు. నిరంతరం మారు మనసు పొందుతూ మన ఆత్మ, మన జీవం, మన శరీరం, ఈ 3టిని నిందారహితంగా కాపాడుకోవాలి, పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎప్పుడు పోరాటం ఉంటుంది మన ఆత్మకు, మన శరీరానికి. గుర్తుపెట్టుకోండి, మనం జీవించుకున్నంత కాలం పోరాటం ఉంటుంది. యేసుప్రభువారు ఒకసారి అంటాడు, మీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని. ప్రార్థనకి వెళ్దామని మనసు లోపల అంటది, ఆత్మ అంటది. ఈ శరీరం ఏమో బద్ధకం కదా, ఏం వెళ్తావు, సండే కదా, మంచిగా చికెన్ వండుకొని ఫ్రై చేసుకొని తినేసుకో, ఏసీలో పడుకుందామని శరీరం ఉంటుంది. ఎక్కడో సువార్త జరుగుతున్నట్టుగా మనకు మైక్ వినిపిస్తుంది, శబ్దం వినిపిస్తుంది, పాటలు వినిపిస్తాయి. ఇక్కడ ఏదో ఈరోజు
గ్రౌండ్లో ఏదో పెద్ద మీటింగ్ పెట్టినట్టున్నారు, మనం వెళ్దాం పదా అని ఆత్మ వెంటనే లోపల నుంచి అంటుంటే వెంటనే శరీరం ఏమంటుంది తెలుసా, అందుకుంటుంది తెలుసా, 3 కిలోమీటర్లు ఇప్పుడేం వెళ్తావు, అసలే పని చేసి వచ్చి ఉద్యోగానికి వెళ్ళి వచ్చి కష్టపడి వచ్చాము, మళ్ళీ వెంటనే విడిచిపెట్టి నైట్ 11, 12 అవుద్ది, అప్పుడు దాకా అక్కడ కూర్చోవాలంటే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చలి పైన మంచు పడతా ఉంటుంది, అవసరం ఇది మనకి అని శరీరం అంటది. ఈ రెండిట్లో ఏది గెలిచింది, ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకుంటో తెలుసా, శరీరం అన్నదే అంటాం. అందరూ చేసే పొరపాట్లు పాపాలు ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. నిన్ను నరకానికి నడిపించే ఒక గొప్ప ఆయుధం శరీరం. శరీరం ఎంత ప్రమాదకరం అంటే తెలుసా, భయంకరం. అసలు మన శత్రువు మన శరీరమే, బయట ఉన్నాడు కాదండి, బయట ఉన్న సాతాను కూడా కాదు. నాకు చెప్పి నీ శరీరమే మొట్టమొదటి శత్రువు. నీకు నిన్ను దేవుని దగ్గరికి వెళ్లకుండా, ఎదగనీయకుండా, ప్రార్థనలు ఎదగకుండా, పరిశుద్ధులు ఎదగకుండా, విశ్వాసం ఎదగకుండా, దేవుని సువార్త పరిచర్యలను ఎదగనివ్వకుండా, నిన్ను తొక్కిపట్టి నారదీసి నిన్ను నరకానికి నడిపించడానికి నిరంతరం నీ మీద పోరాటం చేస్తున్న నీ బద్ధ శత్రువు ఎవరంటే నువ్వు ధరించుకున్న శరీరమే. అందుకే ఈ శరీరానికి చికెన్లు, మటన్లు, పిజ్జాలు, బర్గర్లు, థమ్సప్లు పెట్టి, ఐస్ క్రీములు పెట్టి గట్టిగా మేపకూడదు. ఇది మన మాట ఏందో, దీన్ని ఎప్పటికప్పుడు కళ్ళం బట్టి బిగించి దీన్ని బలహీనపరుస్తూనే ఉండాలి. మనకు శరీరం అవసరం, ఆరోగ్యం అవసరం, తిండి అవసరమే, కానీ లిమిట్ దాటకూడదు. అవసరం దీన్ని పస్తుంచాలి అప్పుడప్పుడు. మనం ప్రార్థన చేయడానికి బద్ధకం, గంట సేపు ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు వంగవు, శరీరం సహకరించదు, బద్ధకం లేనిపోని ఎక్కడో కింటాలు బద్ధకం వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే మనకి మైండ్లో వెళ్ళిపోవాలి, వామ్మో నా శరీరం ఏదో చేసేటట్టు ఉంది, నన్ను దేవుని దూరం చేసేటట్టే ఉంది, దీనికి 2 రోజులు భోజనం పెట్టకుండా ప్రార్థన ఉపవాసం ప్రతిష్ఠించేయటమే, తీర్మానం చేసేయటమే. 2 రోజులు నీకు లేదు, తిండి లేదు, చెప్పలేదు, ఓన్లీ మంచినీళ్ళే అనుకుని దేవుని మందిరంలో లేకపోతే సింగిల్ రూమ్లో మోకరించడం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, బలహీనపరిచేయటం. ఎప్పుడు అది రైజ్ అవుతుందని మనం తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు మనకి? మన శరీరం ఎప్పుడు ఇబ్బందిగా మారిందని తెలుసుకుంటామో వెంటనే మనమే జాగ్రత్త తీసుకొని దాన్ని డౌన్ చేసేయాలి, దాని బలం నలగొట్టుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఆత్మలో బలపడాలి, ఆత్మ గెలవాలి పోరాటంలో, శరీరం ఓడిపోవాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.